ఎస్ స్టూడెంట్స్, సో మనం ఇప్పుడు స్ట్రింగ్స్ తోటి చిన్న ప్రాక్టీస్ చేద్దాం. చిన్న ప్రాక్టీస్ వర్క్ చేద్దాం. ఏంటంటే సమ్ డేటాని నేను ఎలా మోల్డ్ చేస్తానో చూద్దాం. స్ట్రింగ్ డేటాని తీసుకుని దాన్ని మనకు నచ్చినట్టు ఎలా మోల్డ్ చేస్తానో చూపిస్తాను మీకు ఇప్పుడు. దాని పేరు టెస్ట్ అని పెట్టాను కాబట్టి ఇక్కడ చూడండి, నేను టెస్ట్ పేపర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటాను స్ట్రింగ్. ఇక్కడ నేను వాట్ ఈజ్ లేదా నార్మల్గా పెడదాం. ఏమైంది? వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఒక క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఒక క్వశ్చన్. దీంట్లోనే ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్ కూడా ఉంది అనుకుందాం. దీంట్లోనే ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్ ఉంది, లేదా ఓన్లీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే దీనిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంవిఆర్, సెకండ్ కేవిఆర్, థర్డ్ పీవీఆర్, 3 ఆప్షన్స్. వీటి నేను టెస్ట్ పేపర్ లాగా అంటే క్వశ్చన్ అడిగినట్టు ఓకే అలా జనరేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఎలా ఎలా చేయాలనుకుంటున్నానంటే దీన్ని నేను ఇక్కడ చూడండి. సో ఇలా ఉన్నదాన్ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇలా వచ్చేసి ఇక్కడ మనకి ఇలా ఏ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్, నెక్స్ట్ బి అని చెప్పి ఒక ఆప్షన్, సి ఇలా కావాలి నాకు. ఈ కామాలు ఉండకూడదు. నేను కామెంట్ పెట్టాను ఎర్రర్ రాకుండా, అంతే తప్ప ఈ కామెంట్లు వద్దు మనకి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పి ఇలా రావాలి. అర్థమైందా స్టూడెంట్స్? ఇలా అడగాలి. కింద మనకి సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని చెప్పి మనల్ని అడగాలి. మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇది కన్సోల్ బేస్డ్ అప్లికేషన్ కదా, గ్రాఫిక్స్ ఉండవు దీనికి. కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ ఎలా చాలా పాపులర్, చాలా చోట్ల వాడతారు ఓకే ఇప్పటికీ కూడా. సో వీటిని డెవలప్ చేయడం కూడా మీరు నేర్చుకోవాలి కదా. ఇలా నేను ఈ స్ట్రింగ్ని ఇలా మార్చాలి అనుకుంటున్నాను. హౌ, ఎలా అనేది చూడండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి తెలుసా? స్ట్రింగ్స్ని మాత్రమే వాడాలి, వేరే కాన్సెప్ట్ వాడకూడదు. అర్థమైందా? లిస్టులు కానీ స్ప్లిట్ వాడితే లిస్ట్లో కన్వర్ట్ అవుతుంది. స్ప్లిట్ కూడా వాడకూడదు. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇప్పుడు నేను దీన్ని ఎలా మారుస్తానో చూడండి. దీని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా గమనించండి. మీరు ట్రై చేయండి. చేస్తారా? మీరు ట్రై చేస్తారని నేను చెప్తున్నాను. మీరు ట్రై చేయకపోతే నేను చెప్పను, మళ్ళా ముందే గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఇక్కడ చూడండి. వీటిని మనకు నచ్చినట్టు ప్రాసెస్ చేయాలి అంటే డేటాని ముందు ఇటరేట్ చేయాలి. సో ఫర్ ఐ ఇన్ లేదా టెక్స్ట్ అందాం, టెక్స్ట్ లేదా టీ అందాం, టీ ఇన్ టెస్ట్ పేపర్ ఓకే. సో ప్రింట్ టీని ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ ఇలా 1 by 1 ఇలా ప్రింట్ అవుతుంది, మీకు తెలుసు. బట్ నాకు ఇలా కాదు కావాల్సింది. నాకు ఎలా కావాలి? ఇలా కావాలి. సో నేను వీటిని ఎలా చేస్తానో చూడండి. టక్టక చాలా ఫాస్ట్గా. నాకు 20 మినిట్స్ టైం ఉంది. ఈ 20 మినిట్స్లో కాదు 10 మినిట్స్లో చేసేయాలి. చూడండి, మీకు చెప్తూ, నేను చేయడం కాదు, మీకు చెప్తూ అర్థమయ్యేటట్టు. సో అంటే లైన్ బై లైన్ కాదు నాకు కావాల్సింది, పక్కన కావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? నేను ఎండ్ విత్ బ్లాంక్ ఓకే. సో ఇలా ప్రింట్ అయింది. బట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఇక్కడ నెక్స్ట్ లైన్కి వెళ్ళాను. ఆప్షన్స్ నెక్స్ట్ ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ టీ is equal to question mark, then print blank line. చూద్దాం ఏం చేస్తుందో. బట్ ఏమైంది? క్వశ్చన్ మార్క్ కూడా కిందకి వెళ్ళిపోయింది. నాకు క్వశ్చన్ మార్క్ కిందకు వద్దు అంటే దీన్ని బిఫోర్ ప్రింట్ చేస్తున్నాను. ఎస్,
క్వశ్చన్ మార్క్ పైన ఉంది. సో ఇలా వచ్చేసింది. నాకు కామా వచ్చింది. నాకు కామా వద్దు, నాకు కామాలు వద్దు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ కామా కామా అండ్ స్పేస్ రెండింటిని ఒక్కోసారి ఒకటే వస్తుంది కదా, అందుకని కామా మాత్రం తీసుకోగలను. రెండింటిని తీసుకోలేను, ఎట్ ఎ టైం ఒకటే వస్తుంది, ఒక క్యారెక్టరే వస్తుంది. సో అంటే ఈ ప్రింట్ చేసేదాన్ని రెస్ట్రిక్ట్ చేశాను, ఫిల్టర్ పెట్టేశాను. కామా అయితే ప్రింట్ చేయొద్దు అని. ఇప్పుడు చూసారా, కామాస్ ఎగిరిపోయినాయి, కామాసు ఎగిరిపోయినాయి, అవునా? సో ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ని ప్రింట్ చేయాలి కదా, ఆప్షన్స్ని ప్రింట్ చేయాలి. స్టూడెంట్స్, ఇక్కడ 3 ఆప్షన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? 3 ఆప్షన్స్ని ఎలా ఐడెంటిఫై చెయ్యాలి? అసలు ఆప్షన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఆప్షన్ డేటా అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక్కో క్యారెక్టర్ని బేస్ చేసుకొని మాట్లాడాలి మనం, ఒక్కొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. అసలు ఆప్షన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే, క్వశ్చన్ మార్క్ తర్వాత ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి. అర్థమవుతుందా? క్వశ్చన్ మార్క్ తర్వాత, ఓకే, క్వశ్చన్ మార్క్ తర్వాత ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి. అంటే ప్రజెంట్ నా ముందున్న డేటా ఆధారంగా నేను పనిచేస్తున్నాను, ప్రజెంట్ నా ముందున్న డేటా ఆధారంగా పనిచేస్తున్నాను నేను. డేటా ఎలా ఉంటే అలా. మీరు డేటా వేరే విధంగా తీసుకుంటే మీరు వేరే విధంగా ఆలోచించాలి. నేను డేటా ఇలా తీసుకున్నాను కాబట్టి నేను ఇలా ఆలోచించి చేస్తున్నాను. ఓకే, అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉండే డేటా అంతా ఆప్షన్స్కు సంబంధించింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సెన్సర్, దాన్ని గుర్తించే ఒక సెన్సర్ని పెడుతున్నాను. హార్డ్వేర్ సెన్సర్ ఉంటుంది కదా, సెన్సర్, స్మోక్ సెన్సర్, ఫైర్ సెన్సర్, ఓకే, మోషన్ సెన్సర్, ఇలా సెన్సర్లు ఉంటాయి కదా. అలానే ఇక్కడ క్వశ్చన్ మార్క్ సెన్సర్ని ఉదాహరణ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, QS అంటే క్వశ్చన్ మార్క్ సెన్సర్ ఈజ్ ఈక్వల్ 0. అంటే QS 0 ఉంది అంటే క్వశ్చన్ మార్క్ సెన్సర్ రాలేదు అని అర్థం. నేను దీన్ని రకరకాలుగా చేయొచ్చు నేను దీన్ని. కాకపోతే యా ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే, క్వశ్చన్ మార్క్ ఐడెంటిఫై అయ్యింది అంటే దాని అర్థం ఏంటి? ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి అని అర్థం. అందుకని ఏం చేస్తానంటే, ఇక్కడ నేను ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ని ఐడెంటిఫై చేసామో నేను ఇక్కడ ప్రింట్ చేశాను కదా, అట్ ద సేమ్ టైం QS ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాను. అంటే QS 1 అయింది అంటే దాని అర్థం ఏంటి? క్వశ్చన్ అయిపోయింది, క్వశ్చన్ని ప్రింట్ చేయడం అయిపోయింది, ఇక ఆప్షన్స్ని ప్రింట్ చేయాలి, అంతేనా స్టూడెంట్స్? క్వశ్చన్స్ని ప్రింట్ చేయడం అయిపోయింది, ఇక ఆప్షన్స్ని ప్రింట్ చేయాలి. ఆప్షన్స్ ఏముంటే అవి MUR ఉంటే మనం మాన్యువల్గా ఇవ్వకూడదు, అదే అక్కడ ఉన్న డేటాని తీసుకోవాలి, అక్కడ ఏముంటే అది ఆప్షన్. మనం ఇప్పుడు క్వశ్చన్స్ అయిపోయింది, ఆప్షన్స్ స్టార్ట్ అయ్యింది అని సెన్స్ చేసాం. ఎలా? యూజింగ్ QS వేరియబుల్, ఒక సెన్సర్. దీంట్లో 0 ఉంది అంటే క్వశ్చన్ రన్ అవుతుంది అని అర్థం, 1 వచ్చింది అంటే క్వశ్చన్ పూర్తి అయిపోయింది అని అర్థం. అలా ఇప్పుడు నేను చేస్తున్నానంటే, క్వశ్చన్ పూర్తయింది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రింట్ చేసే దగ్గర, ఇది కదా ప్రింట్ చేసేది, మొత్తం డేటాని ప్రింట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఇఫ్ ఓకే, ఇంకొక విషయం ఇక్కడ కాదు, ఇక్కడ ఏం చేద్దామంటే, ఇది మామూలుగా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆప్షన్ స్టార్ట్ అయింది, ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది, క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఈ క్వశ్చన్ మార్క్స్ని కౌంట్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి
ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి మనకి అంటే ఈ క్వశ్చన్ మార్క్ అయిపోయిన తర్వాత కామా, ఫస్ట్ కామాకి ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ కామాకి అది ఎండ్ అయిపోతుంది, థర్డ్ కామాకి ఇంకోటి ఎండ్ అయిపోతుంది. అలా పెట్టాము. అంటే ఫస్ట్ కామా తర్వాత ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ కామా తర్వాత సెకండ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్ కావచ్చు, ఎండింగ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇఫ్ టీ, ఈ పని ఇక్కడ కూడా చేయొచ్చు. ఏంటంటే ఇది ఆల్రెడీ చెక్ చేసి నాట్ ఈజ్ ఈక్వల్ కామా అన్నాం కదా. కామా అయితే ఎల్స్, కామా అయితే ఏంటి, ఏం చేయాలి? కామా అయితే కామా అయితే ఏం చేయాలి అంటే ప్రింట్ చేయాలి. ఎస్, ఇలా వచ్చినాయి. బట్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. కారణం ఏంటంటే మనం కామా దగ్గర కూడా చేసాం కదా. ఓకే, తీసేద్దాం. ఎస్, ఇలా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏ ఇవ్వాలి, బి ఇవ్వాలి, సి ఇవ్వాలి. ఫస్ట్ ఏ ఇవ్వాలి, తర్వాత బి ఇవ్వాలి, తర్వాత సి ఇవ్వాలి. ఇవ్వాలి అంటే అసలు ఇది ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్కి ఏ, సెకండ్ ఆప్షన్కి బి, థర్డ్ ఆప్షన్కి సి ఇవ్వాలి. అసలు ఇది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎలా తెలుసుకోవాలి? డిపెండ్స్ ఆన్ కామాస్. సో ఇక్కడ నేను సిఎంఎస్ కామాస్ ఈజ్ ఈక్వల్ 0 కామాస్ సిఎంఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. కామా వచ్చిన ప్రతిసారి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సిఎంఎస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కామాస్ మనకి ఫస్ట్ 1 ఉంటుంది, 2, 3 ఇలా వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీటిని ఎంటర్ కొట్టే ముందు, ఎంటర్ కొట్టిన తర్వాత, ఎంటర్ కొట్టే ముందు కాదు, ఎంటర్ కొట్టిన తర్వాత ఇఫ్ చెక్ దాన్ని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇఫ్ సిఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సో ప్రింట్ ఏ డాట్, ఓకే, కామా ఎండ్ విత్ బ్లాంక్. చూసారా, ఏ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ నేను వీటిని 2, 3 అనే ఇఫ్ కండిషన్ గురించి మీకు పూర్తిగా చెప్పలా. ఇఫ్ కండిషన్స్ గురించి మీకు పూర్తిగా చెప్పలా, అందుకే ఇలా రాస్తున్నాను నేను. సో 2 అయితే బి, సి అయితే సారీ 3 అయితే సి, ఏబిసి. సో ఇది కొంచెం ముందుకు జరగాలి. నేను ఏం చెప్పాను? ఇంకొంచెం ముందుకు ఉండాలి అని చెప్పాను. ఇంకొంచెం ముందుకు ఉండాలి అని చెప్పాను కాబట్టి ఇక్కడ చూడండి, నేను /t, టీ అంటే ట్యాబ్, ఎస్కేప్ క్యారెక్టర్, ట్యాబ్ చాలా దూరం వెళ్ళిపోయింది కాబట్టి మనకి టీ వద్దు. స్పేస్ 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 ఎస్. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్ కి 1 అనే సీరియల్ నెంబర్ ఇవ్వాలి. అదేముంది, స్టార్టింగ్లో ఇచ్చేద్దాం. ఒకటే కాబట్టి మనం ఇచ్చేయచ్చు, స్టార్టింగ్లోనే ఇచ్చేయచ్చు. ఎలా ఇద్దాం, ఎక్కడిద్దాం, ఎక్కడైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇచ్చేద్దాం. సో ప్రింట్ 1 డాట్ స్పేస్ ఎండ్ విత్ బ్లాంక్. ఓకే, చూసారా, అంటే నేను ఏమనుకుంటే అది జరిగిపోతుంది, నేను ఏమనుకుంటే అది చేసేయగలుగుతున్నాను. బికాస్ నాకు ఇక్కడున్న ఫీచర్స్ మీద ఉన్న గ్రిప్, ప్రింట్ని యూజ్ చేయడం కానీ, ఇటరేట్ చేసినప్పుడు కానీ, వీటి మీద ఉన్న నాకు ఆ గ్రిప్, ఓకే, నన్ను ఇలా ఒక స్ట్రింగ్ని ఎలా కావాలంటే అలా మార్చగలుగుతున్నాను. ఓన్లీ స్ట్రింగ్ కాన్సెప్ట్తోనే
వేరే లిస్టులు కానీ ఏం వాడకుండా. అర్థమవుతుందా? అండ్ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఇన్పుట్ ఎంటర్ యువర్ ఆప్షన్ ఆర్ సెలెక్ట్ యువర్ ఆప్షన్. సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని ఇలా ప్రింట్ అడుగుతున్నాం. చూసారా? అది దీని పక్కన వచ్చింది. అలా రాకుండా ఉండాలి అంటే దీన్ని ఓకే, అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ /n పెడుతున్నాను, ఇంకొక /n కూడా పెడుతున్నాను, కొంచెం దూరంగా వస్తుంది. 2 స్లాషెస్. ఎస్. ఇక్కడ ఏనో బీనో సీనో తీసుకుంటాం. ఎలా ఉంది స్టూడెంట్స్? ప్రోగ్రామ్ అంటే నేను ఫస్ట్ ఏం చెప్పానంటే ఒక టెక్స్ట్ని తీసుకొని ఇలా మార్చాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఓకే, ఒక టెక్స్ట్ని తీసుకొని ప్లెయిన్ టెక్స్ట్ ఒకటి తీసుకొని, బట్ టెక్స్ట్ అంటే దానికి సమ్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. ఏంటి, క్వశ్చన్, కామాసు, ఇవన్నీ ఒక సిస్టమేటిక్ ఇట్లా ఉంటుంది, మరీ అంత దారుణంగా ఏమి ఉండదు. ఓకే, సో అలాంటి దాన్ని తీసుకొని నేను ఇలా మార్చాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఇలా మార్చాలి అని. అండ్ ఇంకొక కండిషన్ పెట్టుకున్నాను, ఏంటి, స్ట్రింగ్ కాన్సెప్ట్ తప్ప వేరే కాన్సెప్ట్ వాడకూడదు అని, అంటే లిస్టులు కానీ అలాంటివి వాడకూడదు అని ఒక కండిషన్ పెట్టుకున్నాను. పెట్టుకొని ప్రోగ్రామ్ రాశాను. ఏం చేశాను, ఇటరేట్ చేశాను, స్ట్రింగ్ని ఇటరేట్ చేశాను. బట్ నాకు ఎక్కడ ఎలా కావాలో అక్కడ నేను ఈ ప్రింట్ని, బ్లాంక్ ప్రింట్స్ని, ఓకే, ఎండ్స్ విత్ని ఎక్కడ ఎండ్స్ విత్ వాడాలో, ఎక్కడ పక్కన ప్రింట్ అవ్వాలి, ఎక్కడ లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలో డిసైడ్ చేశాను. ఈ ఏబిసిడీలు ఎలా ప్రింట్ చేశాను అంటే ఈ కామాస్ని కౌంట్ చేశాను. ఒక్కొక్క కామాకు ఒక్కొక్క నంబర్ వచ్చేసింది. ఫస్ట్ కామా, సెకండ్ కామా, థర్డ్ కామా అని. ఓకే, ఒక్కొక్క కామాకు ఒక్కొక్క నంబర్ వచ్చినట్టు అయింది. ఫస్ట్ కామా దగ్గర కామా నంబర్ 1 అయితే ఏ ప్రింట్ చేశాను, కామా నంబర్ 2 అయితే బి, కామా నంబర్ 3 అయితే సి. సింపుల్. ఇది ప్రోగ్రామ్ యొక్క పవర్. ఇలా ప్రోగ్రామింగ్ చేయగలిగితే నీకు జాబ్ వస్తుంది. అంతేగాని నాకు జాబ్ రావట్లేదు అంటే రాదు జాబ్. నీకు ప్రోగ్రామింగ్ చేయగలిగితే జాబ్ వస్తుంది. ఎవరికైనా ప్రోగ్రామ్ చేసేవాళ్ళే కావాలి. అంతేగాని హైట్గా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, వాడు సీఎం కొడుక, పిఎం కొడుక అని చూడరు సాఫ్ట్వేర్ కంపెనీస్. ఫస్ట్ చూసేది నీకు ప్రోగ్రామ్ రాయడం వచ్చా రాదా. ప్రోగ్రామ్ రాయటం రావడం అంటే ఇది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరు, ప్రోగ్రామింగ్ చేయడం వేరు. ఈ మాట నేను ఫస్ట్ నుంచి కనీసం ఇప్పుడు 100 సార్లు చెప్పుంటాను. దాన్ని ఎవరైతే మీరు పట్టించుకుంటారో, ఎవరైతే దాన్ని వింటారో, నేను చెప్పిన మాట విని ప్రోగ్రామింగ్ చేయడం అలవాటు చేసుకుంటారు. నిజంగా నీకు ప్రోగ్రామ్ చేయడం వచ్చుంటే నా మాట వినాల్సిన అవసరం లేదు. అసలు నా క్లాస్లో కూడా ఉండవు, నువ్వు జాబ్లో ఉంటావు, జాబ్ చేస్తూ ఉంటావు. అది జాబ్ చేస్తూ ఉండుంటావు నిజంగా నీకు ఆ టాలెంట్ ఉంటే. సో ఇప్పటికైనా మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టండి, ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకోండి. నేను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను మీకు అని చెప్పాను ఫస్ట్ అని ప్రామిస్ చేశాను. నా ప్రామిస్ అలా నేను ఉన్నాను, నేను దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను. బట్ మీరు మాత్రం నాకు ఫస్ట్ ఇచ్చిన ప్రామిస్ అందరూ ఆల్రెడీ ఎప్పుడో ఫెయిల్ చేసుకున్నారు, డైలీ ప్రాక్టీస్ చేయకుండా. ఓకే ఓకే స్టూడెంట్స్, చాలు.